అత్తమ్మ బాగున్నావు బిడ్డ. చెప్పులు బాగానే ఉన్నాయి. హే మంద దిగినట్టుంది. ఈ మందను మాయం చెయ్యా. ఇది మనం వచ్చిన పని కానీ పొదుపుక ముందు ఇంటికోవాలి, బర్లకు ఎట్లకు నీళ్ళు పెట్టేది ఉంది. ఒడవని పని. సరే సరే అవద్నే. మరి రమ్మన్నమాట శ్రీమంతం ఎప్పుడు చేద్దాం బుజ్జికి? కరెక్టే రమ్మన్నా గాని ఏమో 9 నెలలా చెయ్యొద్దంటారు మా వాళ్ళు. నువ్వు ఆగయ్యా. ఓ వదినమ్మా నువ్వు చెప్పు, చేస్తావా చెయ్యవా? ఈ అవ్వా వీళ్ళు వినతట్లేరు. ఇప్పుడైతే ఒప్పుకుంటా, తర్వాత ఎట్లయితే అట్లా కానీ. సరే మరి పోదందా అయ్యగారి దగ్గర. అల్లుడు పోదందా. నువ్వేడికి రా, నువ్వు కూర్చో, మేము పోయి వస్తాం. బుజ్జి ఒకటే ఉంటది ఇంటికాడ. సరేనా బుజ్జి ఉండు నువ్వు, మేము నాకు మా అమ్మ నాన్న లేకపోయినా అత్తమ్మ మా మేసు అంతా అమ్మ నాన్న లెక్క నన్ను అన్నిట్లా మంచిగా చూసుకుంటారు. ఇదే ఇల్లదనే. ఇదేనా? పంతులు ఉన్నాడు మరి లేడు. ఏమో మరి ఇక మీ ఊరా నీకు తెలియాలి, పంతులు ఉన్నాడో లేడు. రారి రారి ఉన్నట్టున్నాడు. నమస్కారం స్వామి, కూర్చోండి. నమస్కారం పంతులు. నమస్కారం అమ్మా. ఏం కావాలమ్మా? మా బుజ్జికి శ్రీమంతం చెయ్యాలనుకుంటాను. ఓకే, ఎప్పుడమ్మా? మరి అంటే బిడ్డకు 5 నెలల చేయలేదయ్యా. కుదరలేదు. కుదరలేదు. ఇక 9 నెలలు పడతాయి. ఇంకో 2-3 రోజులు అయితే 9 నెలలు పడతాయి. ఓకే. పేరు రితిక చూడు బలం ఉందా లేదా మరి ఎట్లుందా. నవంబర్లో చేస్తారా? కార్తీక మాసంలో చేస్తాం. రితికకు పేపర్ చిత్త నక్షత్రం, చిత్తస్వాతి విశాఖ అనురాధ జ్యేష్ఠ కనురాధ 3వ తారీఖు నాడు ఒకటి ఉన్నది, 11వ నెల ఆదివారం నాడు. జ్యేష్ఠ మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ నక్షత్రం 7వ తారీఖు నాడు ఒకటి ఉన్నది. మీకు వీలైతాయా? ఇంకా ముందు కావాలా తర్వాత కావాలా? ఇంకో 2-3 చూడు. ధనిష్ట శతభిషం పూర్వభద్ర ఉత్తరాభద్ర రేవతి నక్షత్రం అశ్విని. అశ్విని అంటే 14వ తారీఖు నాడు కూడా ఒకటి ఉన్నది, 11వ నెల అశ్విని. భరణి కృతిక రోహిణి తోటి 17వ తారీఖు నాడు కూడా ఉన్నది ఒకటి. ఈ 4 ముహూర్తాలు ఉన్నాయి. 14వ తారీఖు అంటే లేట్ అవుతుంది కావదిన, 7వ తారీఖు నాడు పెట్టమన్నా. 7వ తారీఖు నాడు అయితే సరేనా? కార్తీక మాసంలో ఏమేమి ఉన్నాయి మళ్ళీ ఒకసారి చెప్పారా? 7వ తారీఖు నాడు ఒకటి, ఉత్తరాష నక్షత్రంతో శ్రవణం 8వ తారీఖు నాడు ఒకటి ఉన్నది. తర్వాత మళ్ళీ రేవతి నక్షత్రంతో 13వ తారీఖు 14వ తారీఖు నాడు ఒకటి ఉన్నది. 7వ తారీఖు అద్దది ఏడ్చుకుంటే ఎందుకు? 8వ తారీఖు నాడు పెట్టుకుంటా. మనకు వీలు కావాలి, బలం మంచిగా ఉండాలి. 8వ తారీఖు నాడు 11వ నెల 2024 శుక్రవారం కార్తీక శుద్ధ సప్తమి శ్రవణ నక్షత్రము ఉదయం 10:28 ధనుస్సు లగ్నంలో సీమంత కార్యక్రమం చేసుకోవచ్చు మంచిగా శుభంగా. సరే అంటావా? అదే ఖాయం. 8వ తారీఖు నాడు ఓకే చేసుకోండి. మంచి బ్రహ్మాండమైన ముహూర్తం ఉంది శ్రీమంతానికి. కార్తీక మాసం శుభమాసం, మంచిది. కట్నం పెట్టాయ గారు. శుభం, మంచిది. 8వ తారీఖు నాడు చేసుకోండి. 10:28 ధనుసు లగ్నంలో చేయడం. శుభం. జై శ్రీరామ్. అన్నా అదే కాలేజీ కడకపోరు. అప్పుడు తినా అన్నారు కదా, ఇప్పుడు పటావాటి వెళ్ళి తిందురు బుక్కెడంతా కడకపోరు. బుజ్జి అల్లుడు ఇక కాలేజీ కడుకుందరు రారి అన్న తిందురు. అత్తమ్మ అయ్యగారి దగ్గరికి పోయిండ్రు కదా, ఏమన్నాడు? 9 నెలల చేయొచ్చునట్టు శ్రీమంతం. 9 నెలలు పడ్డాక చేయమన్నాడు రా. అయితే వచ్చే నెలల 7వ తారీఖు 8వ తారీఖు మళ్ళీ 13, 14 అన్నాడు. 4 రోజులు 3 రోజులు అన్నాడు. ఇక అల్లనే వీళ్ళ చిన్నమ్ముండి అయ్యో 7వ తారీఖు ఎందుకు ఏడ్చినట్టు అని అంటుంది. నేను అన్న 7వ తారీఖు వేద్దాం వద్దునే అంటే వద్దు 7వ తారీఖు ఏడ్చినట్టు 8వ తారీఖు వేద్దామని అన్నది. ఇక నీ చిన్నమన్నట్టు ఇక సరే తీ అని అన్నా. ఇప్పుడు ఎన్నో ఫిక్స్ అయ్యారు బాబు ట్రాయ్ ఆనే ఉంటావు. ఈయనకైతే 8వ తారీఖు ఫిక్స్ అయిందిరా. ఇప్పుడు ఎంతనే 4 తేదీ చెప్పినాడు కదా. 4 తేదీ అయితే 8వ తారీఖు నాడు ఓకే అన్నాను. 8వ తారీఖు నాడు చేద్దాం. అందరు ఉన్నారు, నేను అక్క ఒక్కడ ఏం చేయాలంటే ఇక అదే కోడలు అడుగుతుంది, నా కోడలు అదే ఏమన్నారు అత్తమ్మాట అదే చెప్తున్నా. అదే బిడ్డ 8వ తారీఖు అన్నారు.
నేను ఇతరికి వేసుకుందామన్నా. ఏడంటే ఏడుకుంటే ఏడు ఎందుకని నేను ఎందుకన్నా నేనే. ఇంకేంది ఇక మన వాళ్ళు అందరూ వస్తారు ఇక నీ శ్రీమంతానికి. అనే అన్న అందరంటే ఎంతమందిని తీసుకొస్తారే? ఒక 10 మంది వస్తారా? 10 మంది కాదు కానీ అందరికి చెప్పాలంటే ఎట్లుంటే చెప్పకపోతే ఒక 100 మంది అయితే వస్తారు. చెల్లె ఏమనుకోకు. 100 మందా? 100 మంది ఎందుకే? ఓ 10-15 మంది చాలు. ఇదేమన్నా పెళ్ళి అనే? పెళ్ళి ఎప్పుడు అయిపోయాయి. బాగా ఫంక్షన్ గ్రాండ్ చేసుకున్నప్పుడు గప్పుడు పెట్టుకుందంతే. అట్టిదే కదా సీమంతమే కదా. గట్లా అంటే ఎట్లా వద్దునే గిసి ఇక పెళ్ళప్పుడు అంతనే అయ్యే. ఇక మొన్న ఇక ఏం చేసినాను చెప్పు. ఇక గీ శ్రీమంతానికన్నా రావద్దా? గీత కూడా చెయ్యవా నువ్వు? చేస్తుంది చెయ్యాను నేను అంటే చేసుడే దేనికైనా నేను చెయ్యాను అంటా. చెప్పురి మా చేసుకుంటేనే వస్తాన్న. మీరు అట్లా చెయ్యకూరి నన్ను చెయ్యని దానికి ఇంత చేస్తారు. మీరు చేసేదానికి ఇప్పుడు ఎందుకు 100 మంది ఎందుకు అని అట్లా అంటే ఎట్లా? ఇప్పుడు మీ సైడ్ ఉన్నారు మంది, నా సైడ్ ఉన్నారు, అందరు వస్తారు కదా. మీ అక్కో బావో అమ్మ నాన్న దీని అమ్మమ్మ అందరూ ఉన్నారు కదా. నా సైడ్ నా చెల్లె మా మరిది దానికో వాళ్ళు వస్తారు కదా. నా పొల్లు వస్తుంది ఏదో చాలుతాయి. ఒడ్డెక్కించుకుందా ఇంట్లో మళ్ళీ ఏమున్నారు ఇక మా అక్క చెల్లెళ్ళు మళ్ళీ ఈ నాక వీళ్ళకి చెప్పురే. నేను అనేది ఏంటిది అర్థం అవుతలేదు మీకు. ఎక్కువ మంది అదు తక్కువ ఒడ్డెక్కించుకుందాం అంటాను. అట్లా తక్కువ అంటే ఏం చేద్దాం అనుకుంటున్నాను. ఏంటిదంటే నేను ఏమన్నా 10 మంది అన్న కాడ 100 మంది అన్నారు. ఇంకో 5 తీసుకోరా చాలు. మీ వాళ్ళు మా వాళ్ళు చాలరా. నా చెల్లి వస్తుంది, దాని బలగం వస్తుంది. గట్లా కాదు వద్దునే కాదు కానీ ఇప్పుడు 500 మంది చెప్పినావు 1000 మంది అన్నవా? అన్నదే ఓ 100 మంది. ఇంకా 100 మంది అన్నారా? 100 మంది ఎప్పుడు తీసుకొస్తారు? లగ్గాన్ని తీసుకొస్తారు. ఇంకా 100 మంది 500 మంది అనబడుతుంది. మీరు ఎట్లా చెప్పురి? చాలా ఇంట్లో మంది చెప్పవేమో బుజ్జి. 500 మంది అంటే పెళ్లికి 500 మందికి వస్తారు కానీ కాదన్న పెళ్లి లెక్క 500 మంది వస్తామంటున్నామా మనం? 100 మంది 100 మంది కన్నా వీళ్ళకి ఇంత వండి పెట్టపోతే ఎట్లా అన్నట్టు శ్రీమంతానికి రారా? పెళ్ళప్పుడు గ్రాండ్ గా చేద్దామని అంటే అట్లా ఇదంతా వీళ్ళకైనా ఇంకా కొడుకులు ఉన్నారా అని ఉన్నారే నా 2 బిడ్డలు ఎత్తలేకపోతుంది. అప్పుడు 2 బిడ్డలైనా ఉన్నా వీళ్ళకే అంటే ఎంత గ్రాండ్ వేసుకోవాలనుకున్నావు? దోస్తు గారు వాళ్ళు ఒక్కొక్కడు ఫంక్షన్ హాల్లో అక్కడ ఇక్కడ వేసుకున్నారు. నువ్వు గుళ్ళే వేసుకొచ్చినావు. గుళ్ళే అంటే చూసుకుంటేనే మాట్లాడద్దు అల్లుడు. ఇంకో పోరు ఉంది కదా పెళ్లికి. నేను చెయ్యి అంటలేను కదా, చేస్తా అంటాను కదా. ఆ పోరి పెళ్లి కావద్దా? దానికి ఉండే కష్ట సుఖాలు ఎన్నో ఉంటాయి. ఇప్పుడు దీన్ని చేసే టైంలో చేయకపోతే తర్వాత చేస్తాం. శ్రీమంతం తర్వాత ఎప్పుడు చేస్తాను అన్న? చేస్తానని చెప్పనే పడుతుంది. ఒర్ర పడుతుంది ఊకే. అన్నిటికీ నన్ను ఆనందం చేసుకుంటానే వస్తారు మీరు. అవునే చెప్పాను. నువ్వు ఫస్ట్ బాప్సా అంటే నువ్వు అన్నానికల్లా అనుకుంటా అంటుండా? ఏడమో అన్నారు. లగ్గం అంటే దానికి ఇట్లా నేను సంపాదిస్తే సరే అన్నారు. మొన్న బట్టలు పెట్టనే పెడితే బండి అంటే ఒప్పుకుంటే, డెలివరీ అంటే పెట్టుకొని పడుతుంది, ప్రైవేట్ అంటే ప్రైవేట్ తీసుకోబడుతుంది. ఇంకేంది కదా అన్న చెప్పు. దానికి మేము కొట్లాడితేనే ఏం కొట్లాడతారు? ఇప్పుడు బండి అంటావా? అది కూడా ఒప్పుకుంది. దీపావళి ఓ నేను ఊరుకుంటా. అబ్బా అబ్బా ఊకే ఇదే రామాయణం. ఈ దావకలో తీసుకోమని మనమే కొట్లాడాలి. వీనికి బండి పెట్టా అంటే దీపావళికి పెడతా అంటది. ఏం పెడతారు పెట్టడానికి మీకు? అరే నా పైసలు నా దగ్గర పైసలు చూసుకోరా. పెట్టండి. నేను ఏడుకెళ్ళే చేయడాలి. నెలకు దీన్ని పెట్టనే పడుతుంది. నీకేమన్నా నలుగురు ఉన్నారా? ఉన్నోళ్ళే 2 కదా. ఇంకో బిడ్డ పెళ్ళే కాకపోయి ఒకదానికి మరి దీనికన్నా ఖర్చు పెట్టారా మీరు? మరి నేను ఏడుకెళ్ళి కష్టం చేసి పెట్టాలి చెప్పు. మరి ఇది నేను కష్టం చేస్తానా చెప్పు. మరి అప్పుడు చేయవు మరి ఇట్లా మాట్లాడితే ఏందన్నట్టు? పెట్టాలి, ఖర్చు పెట్టాలి. పెట్టకపోతే ఎట్లా చెల్లె? ఇప్పుడు అంతా కాదు ఏమంటారు మీరు చెప్పు. మీరు మొత్తం చెప్పు. నాకు చెల్లె 50 మంది 100 మంది అంటేనేమో అద్దాని అంటున్నావు. మరి 20-30 మంది మొత్తం ఏం కోస్తావు? ఏం పోతారా అన్న? కూరగాయలతో వడ్డెక్కించుకుంటా. కూరగాయలు అంటే ఎట్లుంటది? మంచిగా ఉండదు. 2 మాకలన్నా పోయాలి. 2 మాకలానే మాట్లాడినవుతి మంచిగానే. కూరగాయలు మా పెడతాది అన్ని దీంట్లో మొత్తం దీంట్లో తెచ్చి పెడతా. అరొక్కడే తెచ్చి పెడతా సరేనా? కూరగాయల మంది రావద్దా నువ్వే అంటావు. మళ్ళీ నువ్వు పెట్టేది కూరగాయల భోజనం. మా వాళ్ళు చూస్తే అందరు ఏమనుకుంటారు? ఎవ్వరు ఏమనుకోరు. దీని అమ్మగారు ఏం దిక్కులేదా అని అనుకుంటారు. అనుకుంటారు అనుకోరు. అలా పుడితే తెలుస్తుంది అప్పుడు. తెలుస్తుంది అప్పుడు. అందరికి పుట్టిర్రు అయినా అందరు చేస్తూనే ఉన్నారు. ఎవరేం చేయకుంటలేరు. ఏటనన్నా పోయి చెప్తున్నారు. బలిసిన వాళ్ళు ఉన్నట్టున్నారు. ఏం చేస్తారు? మాకేను కోసి ఇంత చికెన్ అండూరు లేకపోతే ఎట్లా పడవుతుంది? నువ్వు అన్నట్టు నేను చికెన్ తెచ్చి పెట్టాను అంతే. పో ఇక అంతే. నేను వరలేను మీతోటి. నాకు తలకాయ ఏదో తీయరాదత్తమ్మ మరి.
ఈ మనిషికి అయితే ఏది మాట్లాడరా చేయరు అదేదో అంటాడు ఊకుంటాడు అన్న కరెక్టే అన్నాడు ఇక అన్న కూర లేదు మటన్ అంటే మటన్ పెట్టా చికెన్ అన్నాడు ఇంకేం చికెన్ పెడతా నేనేమన్నా మాకెను కొంత చికెన్ తీసుకురామని అన్న ఇది మేకన్ కాదు గొర్రె కాదు గంట చికెన్ తెస్తావు 10 కిలోలు కూరలు తెచ్చి పెడతా అంతే ఇప్పుడు నువ్వు చికెన్ అన్నావా చికెన్ ముచ్చట పెట్టి నువ్వే అడుగు మరి అడుగు ఏమన్నా నేను అదే అంటున్నా చికెన్ వెజిటేబుల్ తెచ్చి పెడతా మీకు చికెన్ లేదు నేను కూరగాయలు తెస్తా మీకు నచ్చినంత తినూరి చికెన్ తెస్తా తినూరి స్వీట్లు తెస్తా కావాలంటే తినిపోరు అంతే ఇక చేయని పడుతుంది ఇంకా గ్రాండ్ గా చేయనే పడుతుంది కనబడతలేదా అరే రామ 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 ఎంత కానీ వచ్చినప్పుడు అలా అత్తారు ఒరుతారు పోతారు ఇదే పని మీకు గట్ల కాదు టెంట్ ఇంటి ముంగట ఉంటాయి అందరం తిన్నట్టే టెంట్ ఉంది ఫంక్షన్ అయింది టెంట్ వేయించాలి కుర్చీలు వేయించాలి మీకు అన్ని సీట్లను తెచ్చి పెట్టాలి ఏడికెళ్ళి తెచ్చి పెట్టాలి చెప్పురి నువ్వు వేయించే వరకు తెలుస్తుంది అప్పుడు ఇంకో 4 పిల్లలు ఉన్నట్టు పెద్ద 2 పోరాళ్ళ ఇద్దరైతే ఇంకోటి పోరి లగ్గానికి ఉంది ఏడికెళ్ళి చేయాలి చెప్పు ఒకసారి ఈ కడుపుతో ఉన్నదానికైతే పెట్టాలి కదా మీకు ఏం ఎరక అట్లనే అనుకుంటానవా దవాఖాన పోతే తెలుస్తుంది దాని అయినట్టు దాన్ని చూద్దావు కదా నువ్వు ఇప్పుడు అయినానికైతే పెట్టాలి అప్పటి వరకు నా ఫోన్ ఇట్లా వేయ నేను నార్మల్ డెలివరీ చేయించుకుంటా నువ్వు ప్రైవేట్ అన్నా కానీ ఆ ఫోన్ అయితే గవర్నమెంట్ దవాఖానలో తీసుకుపోతా ఏ బిడ్డని ఎట్లా చూస్తుంది ఏర్పడతలేదా రా అదేమో కన్న బిడ్డనా ఇదేమో సౌతి బిడ్డరా ఏ బిడ్డ అయితే దీనైతే చూస్తానా లేదా అదే ఎంత మంచిగా చూస్తున్నావు ఇప్పుడు నీ కన్న బిడ్డ అయితే ఇట్లనే కొట్లాడనిద్దువా ఇన్ని మాటలు అనిపిస్తుంది అంతా లొల్లి కాదు కానీ ఏందో చెప్పరు గంట చికెన్ తోటి ఫైనల్ ఇస్తాను మీరు గంట ఒప్పుకోరు అవన్నీ చెప్పకు నువ్వు 2 ఆటలు కూడా కాదు కానీ ఒక్క ఆటనన్నా పోయి మా వాళ్ళు వస్తే ఇజ్జత్ పోతుంది దుర్గమ్మకు అంటారు కదా దుర్గమ్మ అల్లవారి దుర్గమ్మ వచ్చి కదా అవును ఎప్పుడు కొత్తావు కోస్తా దాని టైం బట్టి కోస్తా డెలివరీ కావద్దా మళ్ళీ పిల్లవాడు పుట్టినాక మళ్ళీ పోరనుక మళ్ళీ మొత్తుకుంటే మళ్ళీ అట్లా మొక్కాలి అప్పటికి 21 కోత అన్నట్టు అనేది గట్లనే మీరు ఎట్లా అనుకోరు మరి అప్పుడే తెల్ల తీయాలనుకుంటారు ఏం మాట్లాడతారు అయ్యనైతే ఏది మాట్లాడరా మంచిగా మాట్లాడతారు అబ్బో బాగా నూరిపోతాను ఆయన నూరి పోస్తున్నా మేడం చేసి ఆటలు ఆడతాను బాగా కనబడుతుంది ఇక్కడ నువ్వు పెద్ద మాటలు మాట్లాడకు పిసోని గీసోని నాన్నకు చెప్తున్నా ఇదంతా కాదు అదనమ్మా ఇప్పుడు ఏమేం చేస్తావు నీకేమేం కావాలో చెప్పు నేను తెస్తా పెడతా గంతేగా అల్లుడు చెప్పాను నువ్వు చెప్పు చికెన్ ఎంత తేవాలో చెప్పు మీరే చెప్పు పెట్టాను కదా పేరు చెప్తారు కదా నన్ను చెప్పు అక్క వాళ్ళు తీసుకొస్తావు 8 కిలోలు కావాలని అడుగుతావు ఇక ఎంత తెప్పిస్తావు ఏమో ఒక ఆట పోయిండ్రి ఒక 25 కిలోల చికెన్ తెప్పి సరిపోతుంది ఇగో ఈ ఆటను పోయానే అన్న నేను చెప్పిన కదా ఇప్పుడు ఖర్చు అయినా తక్కువ వస్తుందా ఇప్పుడు దీన్ని శ్రీమంతం చేయాలంటే అవన్నీ కావద్దా పండ్లు పొలాలు అవన్నీ కావద్దా ఏడికెళ్ళి తేవాలి ఎంత పెట్టినా పెట్టని పేరే ఎత్తారు నన్ను చికెన్ తెప్పిస్తా 10 కాడ 15 20 తెప్పిస్తా కూరగాయలు వండుతా స్వీట్లు గిట్లు తెప్పిస్తా పండు పొలం కావద్దా దానికైతే అన్ని అవి కూడా లెక్కలోకి వస్తాయా నీకు చూడే మరి అవి పైసలు ఎంత అట్టుగానే వస్తాయా చెట్టుకెళ్ళి నింపుకొస్తానా నేనేమన్నా వీటితో పాటు ఒక మాకే తీసుకురా అంతే 10-12 వేలలో వస్తుంది మటన్ లేకపోతే మంచిగా ఉండదు ఇది తినేటోళ్ళు ఇది తింటారు అది తినేటోళ్ళు అది తింటారు అద్దు అట్లా చికెన్ అంటే మళ్ళీ ఖర్చు ఏమైందిరా నువ్వు గట్ట మాట్లాడతావు మన ఇంటికాడ పెట్టుకుంది డిన్నర్ బాగా అవుతారు ఇప్పుడు అల్లం దోలుకొస్తే మటన్ లేదంటే ఇజ్జత్ పోదారా నువ్వు మనం తింటారేమో అనబడితే వాళ్ళకి ఏం చెప్తావు వచ్చిన వీరికి దానికి పోయి చెప్తావు కదా ఆడ మందికి పోయి వీళ్ళు చుట్టాలు చెప్పిన వాళ్ళు వీడికి వచ్చి ఏం పెడతారు పెట్టుకున్నావు ముఖం ఎడబెట్టుకుంటావు మరి వాళ్ళు ఏం చేయాలి ఫస్ట్ తిన్నావా ఏ తిన్నాడు చూడు అప్పుడేమో దుర్గమ్మ ఒక్క మాకే 10 కిలోల చికెన్ 20 కిలోల చికెన్ తెచ్చడానికి గింత ఇబ్బంది చెప్ప అడుగు కూడా అవుతుంది అడగకూరి మిమ్మల్ని ఎవరు అడగంటారు నేను అడగనా ఏమో ఆ పొరుగు కూడా ఎట్లా ఎడుతుందో ఏడుస్తుందనే మా బాధ గీ శ్రీమంతాన్ని గీత ఒడ్డెక్కిరంటే గీదానికి కూడా అడుగుడే మొన్న దావకల మీరే ఏడిపించుకుంటాను అన్నట్టారు ఇంకా ఈ పోరికి ఏ చేయమన్నా చేద్దాం గ్రాండ్ గా చేద్దాం అని అంటావు ఏది చేసినట్టు అనిపించలేదు మాకు దీనికి అన్నవారికి ఆమె చేతులు రావు ఏది చేద్దాం అన్న గంతే ఇక ఏది ఉన్నాయి ఇక చిన్న బిడ్డకు పెట్టుకుందామనే ఉండొచ్చు ఆమె మనసులా అంతే ఏం లేదు ఆమెకి నీకు బిడ్డ ఉంది కదా
పెడతాను గట్నే కట్టలు కట్టలు తీస్తా పెట్టకపోతే ఊకుంటారా వాళ్ళు గిట్లా అనిపించుకుంటే బాగానే ఉండు ఊకుంటా అంటే బాగా మాట్లాడతాను నాకు కూడా ఫోన్ నెంబర్లు ఉన్నాయి తెలుసుకుంటా అమ్మలాడి అమ్మలాడి గిమ్మలాడి బాగా మాట్లాడుతున్నావు వద్దే ఇంత ముందేమో అన్నావు ఏంది నీరు బాబు ఏం మాటలు అవి ఏమన్నా నేను అంతా ఏం మాట్లాడుతున్నావు మనిషి లెక్కనే మాట్లాడతాను పశువునేం కాదు ఇయ్యప్రాలతో ఎట్లా మాట్లాడాలో తెలియదా నీకు ఇయ్యప్రాలకి ఇస్తాను గౌరవం పిల్లని ఎట్లా మాట్లాడాలో తెలుసుకోదేరా మా నువ్వు ఇస్తాను నేను తెలుసుకుంటా గందుకే అంటాను కదా నేను కూడా ఫోన్లు ఉన్నాయి నాకు కూడా పిల్లని ఇచ్చినప్పుడు ఎట్లా మాట్లాడాలో ఎట్లుండాలో జర తెలుసుకో తెలుసుకొని మాట్లాడు అమ్మలాడి గిమ్మలాడి అని మాట్లాడితే నడవదేడా ఏమో అనుకుంటున్నావు నువ్వు ఏం చేస్తామో చూడు నువ్వు తర్వాత ఇప్పుడు ఏదో ఇది ఉందని ఊకుంటున్నాము ఏమున్నది ఇది ఇంటికాడు ఉందని ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుంది ఏం చేయలేరు ఇలా లేకపోతే ఏం చేస్తారు ఏం చేయలేరు ఇప్పుడు 8 నెలలు ఏం చేయలేరు ఎంత లొల్లి పెట్టుకున్నా దీన్ని తీసుకోరాదు అట్లా నేనేం లొల్లి పెట్టుకుంటాను నీ లెక్కనే కయ్య వాగుతలేను నేను నెమ్మదిగానే మాట్లాడతాను అన్ని నెమ్మదిగానే మాట్లాడుతున్నావు అమ్మలాడి గిమ్మలాడి అనుకుంటేనే మళ్ళీ నిమ్మలంగా మాట్లాడుతున్నా అంటుంది చెల్లె ఊకున్న కొద్ది బాగా మాట్లాడుతున్నావు చిన్నది లేదు పెద్ద లేదు బాగా మాట్లాడుతున్నావు అన్న సరేనే నా తప్పైంది అదినే నా తప్పైంది ఏదో నోరు జారి అట్లా అన్నా కానీ నాకు ఎవరు ఉన్నారే అన్న ఇంట్లో చెప్పు ఓ మగ దిక్కున్నాడా చెప్పు ఆడదాన్ని ఒక్కదాన్ని ఎంతకని చేయాలి చెప్పు నేను సాదుకుంటా అత్తన్న గీడికి వచ్చిన నా సంసారం అనే బండిని లాక్కుంటా చెప్పు ఏదో చేద్దాం కానీ ఇక చిన్ననో పెద్దనో వేసుకున్నాం కానీ మీరు అన్నట్టే నేను చేస్తుంది సరేనా కానీ ఓ రోజు ముందే రారు వదినమ్మ పిండి వంటలు అవి ఇవి వేసుకునేది ఉంటుంది కదా ఓ రోజు ముందే రారు సరేనా అన్న కట్టెలు గిట్టెలు అన్నీ కొట్టేటి ఉంటాయి కానీ ఆ ముండ కొడుకేమో తాగి అట్లా చచ్చాయి ఇక నాకు ఎవరున్నారు చెప్పు ఇక మీరే నన్ను కొద్దిగా అర్థం చేసుకోరు నన్ను ఎవరు దారితే నన్ను మన్నించు మరి ఏం చేయాలి అల్లుడు చెప్పే నువ్వే సరే సరే అత్త పోనీ కానీ ఇక అవన్నీ ఏంటి అంటే అవన్నీ మాట్లాడతావా అదే మరి అదే ఏమేం చేస్తాయి గారెలు గారెలు అంటే సకినాలు కారపూసలు అరిసెలు కరియలు ఏంటివో ఇవి మీరు వస్తారు కదా అది చేసుకుందాం ఇక ఇద్దరం ఇంటి కలిసి సరే టెంట్ మాట్లాడితే మా ఊళ్ళే తక్కువకి ఎత్తాడు మాట్లాడు ఏదైనా తక్కువకి వచ్చేది ఉంటే మన సొప్తోళ్ళు ఇట్లుంటే మాట్లాడు చెప్తా నేను మంచిగా ఉంటుంది కాదంటున్నా సరే చూడు మరి ఇట్లా సమాధానంతో చెప్తే ఏదైనా మంచిగా అనిపిస్తుంది ఏ నాతో కాదు అది వరకు మాకు ఇంతరేసం వచ్చే ఏమో అది ఏదో నాకు బాధ అనిపించి నా దగ్గర ఇప్పుడు పైసలు లేక నేను అట్లా అన్నా కానీ ఏ తప్పైంది అన్న కదా చేసేపెట్టుగా సరే బాబు అత్తమ్మా సరే నేను అత్త 2 రోజుల ముందు అత్త ఇల్లు 1 రోజు ముందు వస్తారు కానీ నచ్చి అన్ని వాళ్ళు చూసుకుంటా ఇంటి మాట్లాడు ఇంకేముంటాయి అవన్నీ నాకు తెలియదు ముందుగా పంపిస్తా టీవీని మీరు కూడా రారు వస్తా నేను వీడు వచ్చినాక 2 రోజులకు తెల్లారు మన్నాడు వస్తా తినేనా సరే అదినమ్మా సరే నేను సంపోయేస్తా మంచిగా ఉండు మనం మంచిగా చూసుకొని వస్తా మళ్ళా పోతాం అత్తమ్మా పోయిరా పైన మరి పోయేస్తాం వద్దే సరే అబ్బా అన్న పైననే వీళ్ళ ముఖం పాడుగాను వీళ్ళ ముఖాన్ని కాడ నేను ఆడ పిండి వంటలు వేసి పెట్టాను ఇలా తినాలిగాను అరే నాకే పైసలు లేక నేను చేస్తాంటే దిక్కు వాళ్ళు లేడికెళ్ళి దాపరించారు ఇలా గత్తర పోస వచ్చి కొట్టుకపోను ఏమో లేగడానికి పొగడెక్కువ అన్నట్టుంది దీనికైతే శీల బతుకులు చేయడం ఎంతకని చేసి పెట్టాలి మటన్లాట ఇంకా వీళ్ళ ముఖాలకు అరే అన్న చికెన్ తెస్తానంటే ఏమద్దు పైసలు తక్కువైనాయా మటన్లు పెట్టు ఇక మీరన్నట్టే మీ దినాలకు గట్టి అవుతుంది అన్న మరి ఏం చేయాలి అరగల్ల బర్రట ఒర్రొరి సచ్చిందట వీళ్ళ బతుకు ఏమి లేకున్నా కూడా నాయ మొత్తం నాకుతారు పైసలు ఉన్న కాడికి